రేషన్ కార్డు ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ అందిస్తుంది. దీనికి సబ్సిడీ కూడా ఇస్తుంది. అయితే ఈ గ్యాస్ సిలిండర్ పై కూడా లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. గ్యాస్ లీక్ అయి ప్రమాదాలు జరిగినప్పుడు, సిలిండర్లు పేలినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. గ్యాస్ సిలిండర్లు సప్లై చేసే లైసెన్స్డ్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్, కస్టమర్స్ కు కూడా ఇది వర్తిస్తుంది. ఇందుకు ప్రత్యేకంగా పాలసీ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇండియన్, హెచ్పి, భారత్ వంటి ప్రభుత్వ రంగ గ్యాస్ కంపెనీల నుంచి ఎల్పిజి కనెక్షన్ రిజిస్టర్ చేసుకుని ఉంటే ఆటోమేటిక్ గా 40 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. గ్యాస్ సిలిండర్ వల్ల ప్రమాదం జరిగిన, ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రమాదంలో మరణిస్తే ఒక్కరికి 5 లక్షలు, వైద్య ఖర్చులకు ఒక్కరికి ₹1,00,000 చొప్పున 15 లక్షల వరకు, ప్రాపర్టీ డ్యామేజ్ అయితే 1,00,000 వరకు ఇన్సూరెన్స్ వస్తుంది. గ్యాస్ సిలిండర్ ప్రమాదం జరిగినప్పుడు డీలర్ లేదా డిస్ట్రిబ్యూటర్ కు తెలియజేయడం ద్వారా ఎల్పిజి ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసుకోవచ్చు. ముందు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి. తర్వాత జిల్లా అధికారి గ్యాస్ సిలిండర్ వల్లే ప్రమాదం జరిగిందా లేదా అని విచారణ చేస్తారు. ఒకవేళ ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే వారి డెత్ సర్టిఫికేట్, పోస్ట్ మార్టం రిపోర్ట్, మెడికల్ బిల్స్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్, డిశ్చార్జ్ కార్డ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.